రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే టమాటా పంట నాటుకున్నారో మొదటి 15 నెలల లోపు వాడుకోవాల్సిన మందుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఏప్రిల్ నెలలో మనకు రోజు రోజుకు టెంపరేచర్ పెరుగుతూ ఉంది కాబట్టి ఎండ యొక్క తీవ్రత పెరగడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది స్ట్రెస్కు గురి కావడం వల్ల ఎలాంటి తెగుల సమస్యలు రాకుండా ఉండాలంటే మీ దగ్గర వాడవలసిన మందులు ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని కానీ మీకు ఒక 2 బెస్ట్ కాంబినేషన్ మందులు చెప్తాను. ఆ మందులు కనుక చూసినట్లయితే క్వాంటిస్, బయోవిటా, డిసైడ్, రోకో అండి. ఈ 4 రకాల మందులలో మనం ఏ మందు కలుపుకుంటే ఎలాంటి సమస్యలపైన మందులు పనిచేస్తాయి, వీటిలో ఉన్నటువంటి కెమికల్స్ అనేది ఏంటి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, వీటి యొక్క ధర అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, వీడియో డోస్ కూడా చెప్తాను. ఆ డోస్ ప్రకారం వాడుకొని మీకు మంచి రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఆ మందులు కనుక చూస్తే మీకు ఒకటి బయోవిటా. ఈ బయోవిటా అనేది మనకు సీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. సముద్రంలో ఉండే నాచు నుంచి తయారవుతూ ఉంటుంది. ఇది మనకు ఆస్కఫిల్ నోడ్సం అంటాం కాబట్టి ఇది అన్ని రకాల పంటల్లో వాడుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనకు చూసినట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మొక్కని ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు మొక్క పెరుగుదల కూడా బాగానే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొదటగా ఈ ఉన్నటువంటి టమాటా తోటలో ఈ మందులు మనం వాడుకున్నట్లయితే రైతుకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి గాను ఒక 100 లీటర్లకు అయితే 250 ml వాడుకోవాలి. 200 లీటర్లకు అయితేనేమో దీని 500 ml ఈ బయోవిటా అనే మందు వాడుకోవాలి. ఇది మార్కెట్లో మనకు బయోవిటా ఎక్స్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక అందుబాటులో లేనట్లయితే ఇఫ్కో కంపెనీలో సాగరిక అనేది ఉంటుంది. ఈ బయోవిటా అనేది మనకు ఆస్కఫిల్ నోడ్సం అయితే సాగరిక అనేది మనకు కెలిఫ్ నోడ్సం. ఇవి రెండు కూడా సముద్రంలో ఉన్నటువంటి నాచు నుంచి తయారైనటువంటి మంద అయినప్పటికీ కూడా అది ఆస్కఫిల్ నోడ్సం బయోవిటా, ఇది కెలిఫ్ నోడ్సం అనేది సాగరిక అనేది మార్కెట్లో అందుబాటులో అయితే ఉంటుంది. ముఖ్యంగానైతే బయోవిటా అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ బయోవిటా అనే మందును వాడుకోవాలి. ఈ ఉన్నటువంటి కాండం కుళ్ళు, ఆకుమచ్చ, కాండం మచ్చ రాకుండా ఉండాలంటే మనకు రోకో అనేది బయోస్టార్ట్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీనిలో మనకు థయోపెనైడ్ మెథైల్ అనే టెక్నిక్ వచ్చేసి 70% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది, వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా చూస్తే ఒక సిస్టమేటిక్ సంబంధించినటువంటి కెమికల్ చెప్పుకోవచ్చు. ఈ ఫంగిసైడ్ అనే మందు కనుక చూస్తే మనకు ఎక్కువగా ఈ మొక్కలలో ఉన్నటువంటి ఏదైతే మనకు కాండం కుళ్ళు, కాండం మచ్చ అనేది దాని యొక్క సమస్యను నివారించుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ బయోవిటా కాంబినేషన్ లో ఈ ముందస్తుగా మనకు కాండంకుళ్ళు, కాయమచ్చ సమస్య రాకుండా ఉండాలంటే ఈ రోకోను మనం వాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎకరానికి గాను ఒక 250 గ్రాములు వాడుకున్నట్లయితే మీకు సమస్య రాకుండా ముందస్తుగా అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ బయోవిటా మరియు రోకోను కనుక మీరు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మొదటగా మీకు ఎవరైతే రైతులు ఈ ఏప్రిల్ నెలలో టమాటా పంట సాగు చేస్తున్నారో ముందస్తుగా మొక్క నాటిన 20 రోజుల తర్వాత మీరు వాడుకోవాల్సిన మందు మాత్రం మీరు బయోవిటా కనుక చూస్తే మీకు ఒక ½ లీటర్ వచ్చేసి ఒక 350 వరకు మార్కెట్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఇకపోతే మరి ఏదైతే ఉన్నటువంటి రోకో కూడా మనకు ఒక 350 నుంచి 400 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ ఏరియాని బట్టి రేట్ అనేది కొద్దిగా అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరి రెండవ కాంబినేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మొదటి కాంబినేషన్ రోకో మరియు బయోవిటా వాడిన వెంటనే మొక్క అనేది కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ రోకో వల్ల కాండంకులు, కాండం మచ్చ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. బయోవిటా వల్ల మొక్క అనేది గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ గ్రోతింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉందంటే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, పిడినెలతో పాటు కూడా మనకు ఈ త్రిప్స్ సమస్య అటాక్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగు సమస్య రాకుండా ఉండాలంటే కొద్దిగా డోస్ అనేది తక్కువ ఉండాలి, ఎక్కువ మొత్తంలో పనిచేయాలి. మందంటే దన్కా కంపెనీలో ఉన్నటువంటి డిసైడ్ అనేది మీకు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇందులో ఉన్నటువంటి టెక్నికల్స్ మనకు సిస్టమేటిక్, కాంటాక్ట్ మరియు ట్రాన్స్ఫార్మర్ చర్య కలిగి ఉన్నటువంటి మందు అనేది ఇందులో ఉన్నటువంటి టెక్నికల్స్ ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ టెక్నికల్స్ దేనికి ఒక ఎకరానికి ఎంత మోతాదు వాడుకోవాలి, మార్కెట్లో దీని యొక్క రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనిలో మరొక కాంబినేషన్ ఏమైనా కలుపుకోవాలా అనేది కూడా తెలుసుకుందాం. ఇది మనకు రెండవ కాంబినేషన్. ఇందులో కనుక చూస్తే మనకు కాంబినేషన్ వచ్చేసి సింగెండా కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిస్ అండి. క్వాంటిస్ లో మనకు వచ్చేసి అమినో ఆమ్లంతో పాటు కూడా
ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఉంటుంది, మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మొక్క అనేది మరింత బలంగా అవుతూ దాంతోపాటు సైడ్ కొమ్మలు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. క్వాంటిటీస్లో మనకు అమినో ఆమ్లం అనేది ఉంటుంది కాబట్టి సైడ్ కొమ్మలు పెరగడానికి మనకు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ భూమి లోపల ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ను మొక్కకు అందించే విషయంలో మనకు క్వాంటిటీస్ అనేది బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఇందులో ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది కాబట్టి మొక్క యొక్క ఆకుల ద్వారా మొక్కలకు అందించినట్లయితే మనకు మొక్క అనేది మరింత ఆరోగ్యంగా ఉంటూ అదేవిధంగా మొక్కకు సైడ్ కొమ్మలు రావడానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ మైక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల మొక్కకు మంచిగా అన్ని రకాల పోషకాలు అందుతాయి కాబట్టి మంచిగా మొక్క బలంగా దృఢంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది క్వాంటిటీస్ తోటి. కాబట్టి ఎకరానికి వచ్చేసి ఇది క్వాంటిటీస్ అనేది మనకు 400 ml వాడుకోవాలి. మార్కెట్లో దీని ఒక ధర కనుక చూసినట్లయితే 350 నుంచి 400 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీ ఏరియాని బట్టి రూపాయి అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉంటే రెండో డోసుగా ఈ మందును వాడుకోండి. మరి దీని కాంబినేషన్లో రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నటువంటి మందుని ఉన్నటువంటి రసం పీల్చే పురుగును నివారించుకోవాలంటే ధనుక కంపెనీలో ఉన్నటువంటి డిసైడ్ కనుక చూస్తే మనకు ఇందులో మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఎటాఫానఫాక్స్ టెక్నికల్ మనకు 6% ఉంటుంది, డైఫెథన్ టెక్నికల్ మనకు 20% అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది. నీటిలో ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుని వాడుకున్నట్లయితే మీకు రిజల్ట్ మంచిగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ టెక్నికల్స్ అనేది దేనికి పనిచేస్తాయి అని చూస్తే మనకు ఈ డైఫెథన్ టెక్నికల్ అనేది 20% ఉంటుంది. కాబట్టి తెల్లదోమకు, పచ్చదోమకు, తామర పురుగుకు, పేనుబంకకు ఎక్కువ మొత్తంలో పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మనం దీన్నే ప్రెగాసిస్ టెక్నికల్ అంటాం. ప్రెగాసిస్ టెక్నికల్ కనుక చూస్తే మనకు 50% ఉంటుంది, ఇందులో మనకు వచ్చేసి 20% అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఎక్కువగా తెల్లదోమ మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మన డోసు కూడా ఎందుకు తక్కువ ఇచ్చామంటే మొక్కలు చిన్నవి కాబట్టి డోసు మనం తక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డోసు పర్ఫెక్ట్గా మనకు 2వ డోసుగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. డైఫెథన్ అనేది 20% అనేది. కాకపోతే మరొకటి ఈ ఎటాఫానఫాక్స్ అనే టెక్నికల్ మనకు 6% అయితే ఉంది. కాబట్టి ఇది ఒక కొత్త టెక్నికల్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి ఎర్రలని నివారించుకోవడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో మనకు ఎర్రనల్లి అంటే మనకు కింది ముడత అనేది వస్తూ ఉంటుంది. మీరు ఆకు యొక్క వెనుక భాగాన్ని చూస్తే మనకు రాగి తడ లెక్క ఎర్ర కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ పై ముడత కింది ముడత రాకుండా ఉండాలంటే తక్కువ ఖర్చులో నివారించుకునే మందు మార్కెట్లో ఏమైనా ఉందంటే ఈ ధనుక కంపెనీలో ఉన్నటువంటి డిసైడ్ అనేది మీకు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఇది ఒక 100 లీటర్లకు గాను అయితేనేమో 250 ml 250 గ్రాములు వాడుకోవాలి. దీని యొక్క రేట్ అనేది మార్కెట్లో కనుక చూస్తే మీకు 700 నుంచి 750 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీ ఏరియాని బట్టి ₹1 నేను చెప్పిన దానికంటే అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 2వ డోసుగా ఈ క్వాంటిటీస్ మరియు డిసైడ్ కనుక మీరు వాడుకున్నట్లయితే ఈ 2 డోసుల వల్ల మీకు ఉన్నటువంటి ఈ టమాటా మొక్కలు మంచి ఆరోగ్యంగా పెరుగుతూ దాంతోపాటు రసం పీల్చే పురుగును అరికట్టుకుంటూ మీకు సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని చూసేవారు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.